అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇలా ఏడుస్తూ కూర్చున్నా. వదినా, నాకు ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను జాబ్ చేశాక వచ్చిన శాలరీలో కొంత, నా కోసం అన్నయ్య అప్పుడప్పుడు పంపించిన అమౌంట్, ఇవన్నీ సేవ్ చేశాను. ఇవన్నీ ఇప్పుడు ఉపయోగపడ్డాయి అంతే. కానీ ఒక్కటి మాత్రం నిజం వదినా, ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది అంటే అది తప్పు కాదు. ఇదిగో ఇలాంటి అవసరాలకి యూజ్ అవుతాయని. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి అని జెండర్ తేడా లేకుండా ఇండిపెండెంట్గా ఉంటేనే చాలా బెటర్. నువ్వు చెప్పింది నిజమే భవాని, కానీ నాకు ఈ 3 లక్షల అవసరం లేదు. 1,80,000 చాలు. మిగిలిన డబ్బు నువ్వే తీసుకో. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, నన్ను క్షమించమ్మా. పశ్చాత్తాపానికి మించిన మార్పు ఇంకొకటి లేదు వదినా. అన్నీ మర్చిపోండి. సరే వదినా, ఇంకా ముందు ముందు ఎలాంటి రిస్కులో పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసిరండి. ఈ టైంలో అన్నయ్య కాల్ చేస్తున్నాడేంటి వదినా? ఆయననా? హలో, నిజమా అన్నయ్య? చాలా గుడ్ న్యూస్, నిజంగా గుడ్ న్యూస్. నేను ఈ విషయం వదినతో చెప్తాను. సరే అన్నయ్య, బాయ్. వదినా, ఒక గుడ్ న్యూస్. అన్నయ్య ట్రాన్స్ఫర్కి వాళ్ళు ఒప్పుకున్నారంట. నెక్స్ట్ మంతే ఇండియా వస్తున్నాడంట. అమ్మయ్య, నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది భవాని. సరే అయితే నేను వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వస్తాను. ఈ కథలో నా వదిన మారింది. మరి మీ కథలో?